ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. లోక్సభ ఎన్నికల అనంతరం జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీకి నిధుల సమీకరణ అంశంపై చర్చించి ఒక నిర్ణయానికి రానున్నారు. ఆగస్టు 15లోగా రైతు రుణాలను మాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నిధుల సమీకరణ, రుణమాఫీ, కట్ ఆఫ్ తేదీలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2 లక్షల వరకు పంట రుణాలు తీసుకున్న వారి రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సుమారు 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ, సుమారు 32,000 కోట్ల నిధులను ఎలా సమకూర్చుకోవాలన్న అంశంతో పాటు దానికి సంబంధించి విధి విధానాలపై అధికారులకు మంత్రివర్గం దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు వనరుల సమీకరణ, ప్రత్యామ్నాయ నూతన మార్గాల అన్వేషణపై కేబినెట్ చర్చించనుంది. ఇక తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి విక్రాంత్, ప్రధానంగా ఏదైతే రుణమాఫీకి సంబంధించి దాని నిధుల సేకరణకు సంబంధించి మంత్రివర్గంలో ప్రస్తావనకు రానున్నట్లుగా తెలుస్తోంది. అసలు మొత్తంగా కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి విక్రాంత్? థ్యాంక్ యూ విజయ్. ఈ రోజు మధ్యాహ్నం కూడా సచివాలయంలో కూడా తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన లోక్సభ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా దాదాపు 2 నెలల నుంచి కూడా ఇటు మంత్రివర్గ సంబంధించి కూడా కేబినెట్ సమావేశం కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన హామీ ఇచ్చింది. రైతు రుణమాఫీ ఏకకాలంలో రైతు రుణమాఫీ ఆగస్టు 15లోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో దానిపై స్పష్టత ఉంటుందా అని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. ప్రధానంగా రైతుల కోసమే కూడా ఈ కేబినెట్ మీటింగ్ లో కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా కూడా రైతు దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆగస్టు 15 లోపు కంప్లీట్ చేస్తామని అన్న నేపథ్యంలో కూడా వచ్చే నెల 4వ తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ ఉండనుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర విభజన జరిగి కూడా 10 సంవత్సరాలు రేపు జూన్ వరకు కావస్తున్న నేపథ్యంలో కూడా ఉమ్మడి ఇటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ పై హక్కులను కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్రం మాత్రం దక్కించుకునే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి 9-10 షెడ్యూల్లోని ఆస్తులపై కూడా కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ రైతు రుణమాఫీకి సంబంధించే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 40,000 కోట్లు అవసరం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇందుకు సంబంధించే రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసే దిశగా కూడా ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా రైతులకు సంబంధించే ధాన్యం కొనుగోళ్లు ఇప్పటికే పూర్తిగా వస్తా ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల ఆలస్యమైన నేపథ్యంలో అక్కడ పంట సంబంధించి అకాల వర్షాల వల్ల కూడా పంట దెబ్బతింది. దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా చివరి గింజ వరకు కూడా కొనాలని ఇప్పటికే ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా స్కూల్స్, కాలేజీలు కూడా వచ్చే నెలలో స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ప్రభుత్వ కాలేజీలకు సంబంధించి, పాఠశాలకు సంబంధించిన దుస్తులు కావచ్చు, అదేవిధంగా వారికి పంపిణీ చేసే వస్తువులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రైవేటు కళాశాలలకు సంబంధించి, స్కూళ్లకు సంబంధించి కూడా ఫీజుల నియంత్రణ పైన కూడా ఒక సమావేశం జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా కుంగిపోయినటువంటి మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు సంబంధించి కూడా డ్యామ్ సేఫ్టీ నేషనల్ అథారిటీ కూడా మధ్యంతర నివేదిక ఇచ్చింది. దానికి సంబంధించి కూడా ఈ రోజు పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. కాకపోతే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కు కూడా ఇప్పటికే చీఫ్ సెక్రటరీ కూడా లేఖ రాసింది. మంత్రివర్గ సంబంధించి కూడా దానిపైన కూడా మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది. ఆ క్లారిటీ రాగానే మంత్రివర్గకు సంబంధించి కూడా అప్డేట్ వస్తా ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.